అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. 6:51 అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుంది. ఇప్పుడు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లారిటీ ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి, 6:50 వరకు ఎంత మాత్రం దిగింది. నిన్న ములగల్చిరు మార్కెట్ అయితే తర్వాత సూపర్ టాప్ వచ్చేసి 606 రూపాయలతో ఒక చిన్న ఐటమ్. తర్వాత యావరేజ్గా మార్కెట్ 600 లోపల అయితే మార్కెట్ అయితే జరిగింది. ధర తగ్గింది నిన్న ములగల్చిరు మార్కెట్, మళ్ళీ ఏం పెరగలేదు. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. సో, నిన్న సూపర్ టాప్ తర్వాత 800 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. సో, మరి ఈరోజు స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. అంటే ఒక ఫ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. తగ్గింది అనుకో స్టాక్ తగ్గుతూ ఉంటుంది, పెరిగింది అనుకో ఇంక అట్లనే పోతూ ఉంటుంది. సో, నెట్తో పోల్చుకుంటే మళ్ళీ ఒక 10-15 ఒక 20% మేర దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. సో, నెట్తో పోల్చుకుంటే ఈ లైన్లో ఒక 10-15 ఒక 20% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. సో, ప్రస్తుతానికి ఈ లైన్లో అయితే దిగుమతి ఒక 5-10-15% మేర దిగుమతి పెరిగింది. ఓవరాల్గా ఏదైతే వెంకటేష్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా, అంటే ఆ లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా దిగుమతి అయితే ఆ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, కానీ ఈ లైన్లో మాత్రం దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే రేటుతో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. మరి రేట్లు కూడా కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి, వేలంపాట్లు కూడా కొంచెం అటు ఇటుగానే జరుగుతూ ఉన్నాయి. అంటే ధర భారీగా తగ్గకపోవడం అదేం జరగడం లేదు, ఒక 50-60 కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. సో, ఈరోజు కూడా మళ్ళీ దిగుమతి పెరిగింది కాబట్టి మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఏమి అన్నది చూడాల్సి. సో, ప్రస్తుతానికైతే ఇది అప్డేట్.